సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బ్రాహ్మణ కార్పొరేషన్ స్థాపించిన సందర్భంగా బ్రాహ్మణ సంక్షేమ దినోత్సవాన్ని టీడీపీ బ్రాహ్మణ విభాగం ఘనంగా నిర్వహించింది. బ్రాహ్మణ కార్పొరేషన్ స్థాపించిన సందర్భంగా బ్రాహ్మణ సంక్షేమ దినోత్సవాన్ని టీడీపీ బ్రాహ్మణ విభాగం ఘనంగా నిర్వహించింది. దేశ చరిత్రలో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 2014వ సంవత్సరంలో బ్రాహ్మణులను గుర్తించి ప్రత్యేకంగా బ్రాహ్మణ కార్పొరేషన్ స్థాపించారని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. బడ్జెట్ లో కార్పొరేషన్ కు నిధులు కేటాయించారని వారన్నారు. అప్పటి నుంచి ఆగస్టు 20వ తేదీన బ్రాహ్మణ సంక్షేమ దినోత్సవంగా పరిగణించి ప్రతి సంవత్సరం రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన వ్యవస్థాపక అధ్యక్షులు వేమూరి ఆనంద సూర్య ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, బీజేపీ నాయకుడు ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి, నాగసాయి శర్మ, పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. 20/8/2014 20వ తారీఖు ఆగస్టు అనేది బ్రాహ్మణ సమాజానికి ఉవ్వెత్తున ఉద్వేగంతో ఒక గుర్తింపు తీసుకొచ్చి కార్పొరేషన్ వేసినటువంటి నిధులు ఇచ్చి మరి పేద బ్రాహ్మణుల్ని ఆదుకోవటానికి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి చంద్రబాబు నాయుడు ఆ రోజున ఒక పవిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. మరి తర్వాత వచ్చిన ప్రభుత్వం బ్రాహ్మణులను అసలు పట్టించుకోలేదు. అందుచేతే బ్రాహ్మణులు ఉడతా భక్తిగా చంద్రబాబుని పాలాభిషేకంతో ప్రతి 28వ తారీఖున ఆగస్టు 20వ తారీఖుని ఆయనకి పాలాభిషేకం చేస్తూ ఆ రుణాన్ని తీర్చుకుంటున్నందుకు బ్రాహ్మణ సోదరులందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేసుకుంటా ఉన్నాను. సమాజంలో అనేక వర్గాలు ఉన్నారు. దురదృష్టవశాత్తు ఏంటంటే బ్రాహ్మలు, వైశ్యులు, భారతదేశం ఈ కమ్మలు, కాపులు ఇవన్నీ ప్రాంతీయ పార్టీలు లాంటి భారతదేశం మొత్తం కూడా అగ్రకులంగానే ఉంది. కానీ దీంట్లో కూడా తిండికి లేనాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళను ప్రత్యేకంగా గుర్తించింది ఓన్లీ ఆంధ్రప్రదేశ్, దట్టు నారా చంద్రబాబు నాయుడు. అందుచేత చంద్రబాబు నాయుడు గారికి అన్ని వర్గాలు, బ్రాహ్మణ పక్షపాతి, రైతు పక్షపాతి, పేదల పక్షపాతి, మహిళా పక్షపాతి అనే రకంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆయనకి పూర్తి ఆరోగ్యం, ఐశ్వర్యం. అప్పటి ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్న మీకోసం పాదయాత్రలో బ్రాహ్మణుల్లోని కష్టాలను గుర్తించి మరి ఆనంద సూర్య గారు అలాంటి పెద్దలతో మరి విన్నపాలు తీసుకుని బ్రాహ్మణులకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అని చెప్పి మరి ఆయన అందరితో కూడా బ్రాహ్మణుల్లో ఉన్న పేదరికాన్ని స్వయంగా ఆయన పరిశీలించి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తొలిసారిగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయినా కూడా లోటు బడ్జెట్లో ఉన్నా కూడా చంద్రబాబు గారు బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆ బ్రాహ్మణ్ కార్పొరేషన్ ద్వారా గత టీడీపీ ప్రభుత్వంలో 350 కోట్ల రూపాయలు పైబడి బడ్జెట్లో నిధులు కేటాయించి స్వయంగా బ్రాహ్మణ్ కార్పొరేషన్కి నిధులు మళ్లించి ఆ 350 కోట్ల రూపాయలు గత టీడీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు చంద్రబాబు గారు దేదీప్యమానంగా మరి బ్రాహ్మణులకి కార్పొరేషన్ లోన్లే కానివ్వండి, డ్రైవర్లను ప్రోత్సహించే విధంగా కారు షిఫ్ట్ డిజైన్లు ఇవ్వటమే కానివ్వండి, మరి మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి చేతుల మీద మచిలీపట్నంలో కూడా 2-3 కార్లు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్కాలర్షిప్లు ఇవ్వటమే కానివ్వండి, 10 లక్షల రూపాయలు విదేశీ విద్య చదువుకునే విద్యార్థులకి మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి చేతుల మీద అప్పట్లో మరి 2 విద్యార్థులని అమెరికాలో చదువుకున్న విద్యార్థులకు 10 లక్షల రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది గత టీడీపీ ప్రభుత్వంలో. వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు, ఈ పేర్ని నాని గారు వచ్చిన తర్వాత బ్రాహ్మణ్ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చేశారు. పేర్ని నాని గారు కనీసం మచిలీపట్నంలో బోడరాజు పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవనాన్ని నిర్మించండి అంటే బాలశౌరి గారు ముందరకు వస్తే బ్రాహ్మణుల మీద అట్టస్సుతో ఆయన పేర్ని నాని గారు కనీసం కంటే చాలా దారుణంగా దిగజారిపోయింది. దానికి ఏంటంటే అగ్రవర్ణం అని ఒక బిరుదుంది. దాంతో అందరూ కూడా ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి బ్రాహ్మణులకు ఏర్పడి చాలా దారుణంగా నష్టపోయినటువంటి పరిస్థితి జరిగింది. దాన్ని సరిదిద్దడానికి మన ఆంధ్రప్రదేశ్లో మరి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి లోకా సమస్త సుఖినోభవంతో కోరుకునే వాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి అటువంటి వాళ్ళని కనుక ఉన్నతంగా తీసుకొచ్చినట్లయితే రాష్ట్రం, దేశం కూడా సుభిక్షితంగా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చేసి చక్కటి కార్పొరేషన్ ఈ రోజున ఏర్పాటు చేయడం చాలా హర్షించదగిన విషయం. అదేవిధంగా మరి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కోసం అని చెప్పి విద్యార్థులకు ఉపాధి వేతనాలు కానీ, పరిశ్రమలు పెట్టుకోవడానికి కానీ, వృద్ధాప్య పెన్షన్లు కానీ ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసి ఆదుకోవడం జరిగింది. ఆయనకి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ
మున్ముందు రాబోయే రోజుల్లో ఇంకా ఈ దేశమంతా కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ జయంతిని పెడన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మరలా పూర్వ వైభవం రాబోతుందని రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమం పెడన పట్టణంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్వి అప్పారావు, లింగాల సుధాకర్ రావు, ఆకురాతి జనార్దన్ రావు, ఎక్కాల నాగేశ్వరరావు, రాగి రమేష్, కట్ట నాగేశ్వరరావు, కొల్లూరి నాగభూషణం, నాగిరెడ్డి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ గారి 80వ పుట్టినరోజు సందర్భంగా పెడన నియోజకవర్గ స్థాయిలో పెడన పట్టణంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పట్టణ నాయకులతో కేక్ కట్ చేసి ఘనంగా జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా చిన్న విషయం, కాంగ్రెస్ పార్టీ అంటే చాలా సులకన భావంతో మాట్లాడుతున్నారు వాళ్ళ మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు. మరి వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలో మాకైతే తెలియట్లేదు. స్వతంత్రాన్ని కూడా సముపార్జించి మరి మహాత్మా గాంధీతో జవహర్లాల్ నెహ్రూ గారి కానించి ఇందిరాగాంధీ కానించి మత సామరస్యాన్ని కాపాడి ఇవాళ భారతదేశం ఇలా ఉందంటే కాంగ్రెస్ పార్టీ వేసిన యొక్క పునాది మాత్రమే అని వాళ్ళు చెప్పగలుగుతాం. ఇవాళ ఇంత మత సామరస్యంగా జరుగుతుందంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఆయన దివంగత ప్రధాని అయినటువంటి మన రాజీవ్ గాంధీ గారు మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మరి భారతదేశంలో ప్రవేశపెట్టి ఎంతో అత్యున్నతమైనటువంటి అభివృద్ధి దిశగా కొనసాగేలాగా ప్రయత్నాలు చేసి ఆయన మనకి నిర్మాణాత్మకమైనటువంటి విధానాన్ని అప్పచెప్పి మరి ముష్కరుల ఘాతకానికి బలైపోవడం చాలా దురదృష్టకరం. మరి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని దయచేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ గురించి అవగాహన ఉంది మాట్లాడుతున్నారు, అవగాహన లేక మాట్లాడుతున్నారు. కానీ అలాగే ఆ రోజున ఆయనకున్న పరిజ్ఞానంతో టెక్నాలజీని డెవలప్ చేసి భారతదేశం ఈ రోజున భారతదేశంలో ఉన్న వివిధ రాజకీయ నాయకులు ప్రచారం పొందుతున్నారంటే ఆ రోజున రాజీవ్ గాంధీ గారి కళ్ళే ఆ టెక్నాలజీ ఈ రోజున ఉపయోగపడింది. అలాగే 18 ఏళ్ల వాళ్ళకి ఓటు హక్కు ఇచ్చారు. అలాగే గ్రామ స్వరాజ్యం డెవలప్ అవ్వాలని ఆ రోజున పంచాయతీరాజ్ వ్యవస్థని పెట్టి ఢిల్లీ నుంచి గల్లీ వరకు నిధులు మళ్ళీ విధంగా పెట్టారు. గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్న దూరదృష్టితో ఆ కార్యక్రమం చేయడం జరిగింది. కానీ ఈ రోజున కొంతమంది రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఉన్న పెద్దలు ఆ నిధులను దుర్వినియోగపరిచి వారి ఆశయాలను తొంగలో తొక్కడానికి చూస్తున్నారు. రాబోయే రోజుల్లో మన యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడం ఖాయం. తన తండ్రి రాజీవ్ గాంధీ గారి కన్నా ఆశయాలను అమలు చేయడం యథార్థం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఎదిగి దేశంలో సుస్థిర పాలన పలుకుతుందని, అలాంటి అవకాశం వస్తుందని ఈ రోజున పెడన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నాయకుల మధ్య ఘనంగా జరుపుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారి గురించి రెండే విషయాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. టెక్నాలజీ రంగానికి ఆద్యుడు ఈవేళ రాజీవ్జీ. కానీ ఈవేళ నాయకులు టెక్నాలజీ రంగాన్ని మేమే తెచ్చాం, హైదరాబాద్లో మేమే డెవలప్ చేశాం అని చెప్పుకుంటున్నారు. టెక్నాలజీ రంగం ఈవేళ హైదరాబాదులో స్థిరపడింది అంటే ఆనాటి ప్రధాని అయిన శ్రీయుతులు రాజీవ్ గాంధీ గారు, ఆనాటి ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు. కానీ దీన్ని తెలుగుదేశం నాయకులు మేమే తెచ్చాం, మేమే చేశామని ప్రచారం చేస్తున్నారు. అది శుద్ధ అబద్ధం. ఇకపోతే రెండో విషయం, పంచాయతీరాజ్ వ్యవస్థను డెవలప్ చేసి యువతకు 18 సంవత్సరాలకి ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్యం పట్ల విలువల్ని గౌరవాన్ని పెంచాలి, యువతలో రాజకీయ లక్షణాలని కల్పించాలన్న ఉద్దేశంతో పంచాయతీరాజ్ వ్యవస్థల డెవలప్మెంట్కు ఆయన శ్రీకారం చుట్టారు. ఇలా ఆయన పనిచేసిన ప్రధానిగా 5 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అయితే ఆయన గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. అయితే
బ్రాహ్మణ కార్పొరేషన్ స్థాపక దినోత్సవం సందర్భంగా శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో టీడీపీ బ్రాహ్మణ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపారు. బ్రాహ్మణ కార్పొరేషన్ స్థాపక దినోత్సవం సందర్భంగా శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో టీడీపీ బ్రాహ్మణ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపారు. ప్రతి ఏడాది ఆగస్టు 20వ తేదీని బ్రాహ్మణ సంక్షేమ దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు, అందులో భాగంగా లక్ష్మీ గణపతి హోమం, ఆయుష్ హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించినట్టుగా టీడీపీ బ్రాహ్మణ విభాగం నాయకుడు లొల్ల కుటుంబ శాస్త్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో సోమయాజుల రఘుశర్మ, పీసపాటి రాము, రామకృష్ణ, ఎస్వీఎన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి ఆయన బాధ్యత వహించారు. ఈరోజు ఆ నారా చంద్రబాబు నాయుడు గారి పేరు మీద హోమ కార్యక్రమం అది చేయమని చెప్పేసి చెప్పడం వలన మచిలీపట్నంలో పల్లావజ్జల వెంకటఫణి కుమార్ గారి యొక్క నేతృత్వంలో రఘురామ్ గారు, కృష్ణా జిల్లా ఆర్బీఎస్ నాయకులు రఘుశర్మ గారు, అలాగే శ్రీరామచంద్రమూర్తి గారు, దూడిపాళి శ్రీరామచంద్రమూర్తి గారి యొక్క నేతృత్వంలో ఈరోజు హోమ కార్యక్రమం జరిగింది. భారతదేశం అంతా కూడా బాగుండాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారి పేరు మీద, అలాగే చంద్రబాబు నాయుడు గారి పేరు మీద, పవన్ కళ్యాణ్ గారి పేరు మీద, లోకల్ నాయకులు వంటి మా మచిలీపట్నం నాయకులు కొల్లూరు రవీంద్ర గారు, గురుపాటి గోపిచంద్ గారు, కొనకళ్ళ నారాయణరావు గారు, వల్లభనేని బాలశౌరి గారు, సోటిశెట్టి బాలాజీ గారు, లింకశెట్టి బాలాజీ గారు, వీరందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యాలతో ఉండి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మచిలీపట్నం బాగా అభివృద్ధి పదంలో నడపాలని చెప్పేసి వీళ్ళందరి యొక్క నేతృత్వంలో ఈరోజు వారికి సంపూర్ణ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆయుష్ హోమం చేయడం జరిగింది. లోకం అంతా బాగుండాలి, మచిలీపట్నం ప్రజలందరూ కూడా బాగుండాలి, సంక్షేమ పథకాలన్నీ కూడా బాగుండాలి. అలాగే బ్రాహ్మణులకి ఇతోధికంగా ఆ నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆయన పాదయాత్రలో బ్రాహ్మణ కార్పొరేషన్ అనేది స్థాపించడం జరిగింది. వేముని ఆనందసూరి గారు అడిగిన దాని మీద సంక్షేమ సంఘంతో బ్రాహ్మణ సంక్షేమంగా ఈరోజు బ్రాహ్మణులందరూ కూడా బాగుండాలని ఎవరైతే మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఈ ఆర్బీఎస్ అనేది ఇటువంటి సంస్థలు ఎప్పుడైతే ప్రారంభించారో ఇదంతా కూడా బ్రాహ్మణులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని వారు ఎంత మంచిగా కోరుకుంటున్నారో మన మచిలీపట్నం బ్రాహ్మణులందరూ కూడా అందరూ ఆయన ఆరోగ్యం బాగుండాలని, అట్లానే ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి పథకంలో నడవాలని, ఆయన ఎప్పుడూ కూడా మా యందు వెనకాల ఉండి నడిపించాలని, మేము ఆయన ఆరోగ్యాలంతా కూడా బాగుండాలని హోమం చేశాము. ఈరోజు ఆయనకి నిండు నూరేళ్లు కూడా మా వెనకాల ఉండి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరిపించడం వల్ల లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. నగరంలో నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ బిల్లుల విషయంలో అవకతవకలు జరిగాయని వైసీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. నగరంలో నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ బిల్లుల విషయంలో అవకతవకలు జరిగాయని నగరపాలక సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైసీపీ సభ్యులు మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో ఇటీవల నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనుల స్పెషల్ డ్రైవ్ బిల్లుల విషయంలో స్పష్టత ఇవ్వాలని నగరపాలక సంస్థ అధికారులను నిలదీశారు. స్పెషల్ డ్రైవ్ పేరిట ఎంత నిధులు వెచ్చిస్తున్నారో వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఎజెండాలో అంశాలని సమావేశంగా ఏకగ్రీవంగా ఆమోదించింది. చేసే పవరు లేకపోతే ఇంత ఖర్చు పెట్టే పవరు కనీసం ఎవరు ఇది చేయమన్నారు చేసే తప్పలేదు, చేసిన నేను తప్పు పడతలా. వర్క్ ఆర్డర్ ఉందా, ఒక ఎస్టిమేషన్ ఉందా, ఎస్టిమేషన్ లేకుండా వర్క్ ఆర్డర్ లేకుండా పని బిగిన్ చేయొచ్చా? అది రూల్ విరుద్ధమా? అది రూలా? లేదు. పని మీరు చేశారు. ఎంతమంది పని చేశారు రోజు చెప్పగలరా? ఎవరు అధికారులు రమ్మనండి, మేము అడుగుతాం. ఆయన అంటే మీరు ప్రతి చెక్ చేయడం కాదని అంటారు. ఎవరు రమ్మనండి? ఫస్ట్ 1వ డివిజన్లో స్టార్ట్ చేశారు, మీరు వచ్చారు. మాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. వారం ఉంది, ఒక 10 మంది వచ్చారు బయట నుంచి, ప్లస్ మిగతా వాళ్ళు మా డివిజన్లో శానిటరీ అకౌంట్ పెంచారు. మీరు ఇన్ఛార్జ్ అని చెప్పుకున్న వాళ్ళు 5 ఉన్నారు. మా వాళ్ళు శుభ్రంగా ఫోటో దిగారు, గంటలో వెళ్ళారు. జేసీబీ పెట్టాలి మీరు అన్నారు కదా, జేసీబీ పెట్టాల, ట్రాక్టర్లో పెట్టాల, 15 మందిని బయటకు తీసుకురావాలి. 10 మందిని తీసుకొచ్చారు ఆ రోజు. కనీసం అక్కడ కార్పొరేటర్ నేను నాకు ఇన్ఫర్మేషన్ లేదు. దీనికి 50,000 మీరు ఎవరిని అడిగి ఇచ్చారు? అదే కదా దాని నుంచి అడుగుతుంటే మనం తీసుకున్నాం అన్నట్టు. మనం అంటే ఎవరు? మీరా? మీరు సొంతంగానా? ఇంకెవరైనా చెప్పారా? మేయర్ గారు ఆర్డర్ ఇచ్చారా? కార్పొరేటర్ చెప్పారా? మనం అంటారండి. మీరు ఏది కూడా కరెక్ట్ గా సమాధానం చెప్పట్లేదు. ఊరికే దాన్ని దాటేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మా దాంట్లో వచ్చారు, చేశారు, గంట ఫోటోలు మాత్రం పోజులు ఇచ్చేసి ఎజెండాలు పెట్టమ్మా, వినండమ్మా, ఎజెండాలు దీని మీద కమిషనర్ గారిని అంటే ఇవన్నీ కూడా మనకు తెలియకుండా కనీసం
అడ్మిన్ నెంబర్లు ఏమన్నా కూడా ఇవ్వలేదు మాకు. మేము కూడా చాలా ఇబ్బంది పడ్డాము. చెప్పండి సార్. 17 మంది అంటే ఈ రోజు వరకు ఇంకా ఒక 11,000 కనెక్షన్స్ మనం ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వాలి. అది కాకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు కూడా ఇతర రాష్ట్రాల్లో వేలాది రూపాయలు పెనాల్టీ వేస్తున్నారు. ఎన్జిటి గైడ్లైన్స్ ప్రకారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గైడ్లైన్స్ ప్రకారం ఎక్కడైనా కనుక మురుగునీరు శుద్ధి చేయకుండా డైరెక్ట్గా సముద్రంలోకి కలుపుతుంటే కనుక ఇతర రాష్ట్రాల్లో 5,000 కోట్లు, 10,000 కోట్లు, 15,000 కోట్ల రూపాయలు కూడా జరిమానా విధిస్తున్నారు. అది ఆల్రెడీ జరిగింది. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్స్ ప్రకారంగా ఆ జరిమానాలు పే చేస్తున్నాయి. అదే ప్రకారంగా ఇక్కడ కూడా మనం ఈ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, మురుగునీటి శుద్ధి కేంద్రాలు మనం కట్టుకోకపోతే, మీ అందరికీ తెలిసిందే లాస్ట్ టైం బాబా ప్రసాద్ గారు చైర్మన్ కింద ఉన్నప్పుడు సగం కట్టేసి వదిలేయడం జరిగింది. దాంతోపాటుగా ఇంకొక 2 కట్టాలి మనకు ఉన్నటువంటి జనాభాకి. అది కట్టకపోతే మన మున్సిపాలిటీ మీద కూడా హ్యూజ్ పెనాల్టీ పడుతుంది. అట్ ద సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్ మీద కూడా పడుతుంది. ఇదంతా కూడా ఎల్జిటి ఈక్వల్ టు. మచిలీపట్నంలో వరుస చోరీలు ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాళం వేస్తున్న ఇళ్లే టార్గెట్ గా కొనసాగుతున్న దొంగతనాలు కలవరం రేపుతున్నాయి. ఇటీవలి నగరంలో కొనసాగుతున్న వరుస చోరీలు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తూ ఉంటే పోలీసులకు సవాలుగా మారాయి. ఒక ప్రాంతంలో చోరీ కేసు దర్యాప్తు చేసే లోపే మరొక ప్రాంతంలో చోరీ జరుగుతూ ఉండడం అటు ప్రజలకు ఇటు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 2 రోజుల క్రితం నిర్మలా కాన్వెంట్ రోడ్ లో ఒక ఇంట్లో ముగ్గురు గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించడం సీసీ కెమెరాలో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా భాస్కర్పురంలో ఒక అపార్ట్మెంట్ లో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ఇంటి యజమాని ఊరు వెళ్లడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.